ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి ఒక బాత్రూమ్ వాల్స్కి ఎన్ని టైల్స్ పడతాయో పర్ఫెక్ట్గా ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి, ఎలా కొలత తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ టైల్స్ అబ్బాయి ప్రసాద్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఎగ్జాంపుల్గా ఒక బాత్రూమ్ సైజ్ తీసుకున్నాను. 20 అడుగులు, హైట్ వచ్చేసి 8 అడుగులు. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఒక బాత్రూమ్ వచ్చేసి మనకి 20 అడుగులు చుట్టుకొలత ఉంది, హైట్ వచ్చేసి 8 అడుగులు ఉందనుకుందాం. వెట్రిఫైడ్ టైల్స్ 2x4 టైల్స్ మీరు ఈ బాత్రూమ్కి వేసుకోవాలనుకుంటున్నారు. సో ఇప్పుడు మనకి ఎన్ని పడతాయి అనేది మెజర్మెంట్ కావాలి కాబట్టి 20 అడుగులు చుట్టుకొలత ఇంటూ 8 అడుగుల హైట్ ఉంది. సో ఇది వచ్చేసి మనకి 160 అడుగులు వచ్చింది. 160 అడుగులు మనకి టైల్స్ కావాలి 2x4. దానికి మనము ఒక 10% ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఎందుకంటే ట్రాన్స్పోర్ట్లో అవ్వచ్చు, లేదా టైల్స్ మీరు తీసుకునే టైల్స్లో డిజైన్ బట్టి అవ్వచ్చు, కటింగ్స్లో కొన్ని వేస్టేజ్ అవుతుంటాయి. సో దానికని చెప్పి 10% ఎక్స్ట్రా ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. సో 160 అడుగులు వచ్చింది మనకి టోటల్గా. 10% ఎక్స్ట్రాగా యాడ్ చేస్తే 176 అడుగులు మనకి కావాలి ఆ బాత్రూమ్కి. సో దీన్ని మనము డివైడ్ 16తో చేయాలి, ఎందుకంటే బాక్సుల వైజ్గా మనకి కొలత రావాలి కాబట్టి. ఒక బాక్స్ వచ్చేసి 2x4 వెట్రిఫైడ్ టైల్స్ 16 అడుగులు వస్తుందన్నమాట. సో డివైడ్ 16 చేస్తే మనకి ఎన్ని బాక్సులు పడతాయి అనేది ఇక్కడ వచ్చేసింది. 176 అడుగులు మనకి డివైడ్తో 16తో డివైడ్ చేస్తే ఇక్కడ 11 బాక్సులు అని చూపిస్తుంది. సో 2x4 వెట్రిఫైడ్ టైల్స్ అయితే ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి మనం. మరి సెరామిక్ టైల్స్ వేసుకుంటారు కదా చాలామంది, 3D సెరామిక్ టైల్స్ వేసుకుంటారు కదా, 1.5 సైజు, ఇట్లా 1 ఫీట్ ఉంటుంది, ఇట్లా 1.5 ఫీట్ ఉంటుంది. సో అలాంటివి అయితే మనకి 3 కలర్స్ వస్తాయి అనమాట. హైలైటర్, లైట్ కలర్, డార్క్ కలర్ అని చెప్పేసి 3 కలర్ వస్తాయి. సో వాటిని ఎట్లా మెజర్మెంట్ తీసుకోవాలి పర్ఫెక్ట్గా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. అదే బాత్రూమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అదే బాత్రూమ్ 20 అడుగులు చుట్టుకొలత ఉంది మనకి. సో ఇక్కడ ఒక టైల్స్ మనకి ఇక్కడ టైల్స్ 3 రకాలు ఉన్నాయి కాబట్టి టైల్స్తో డివైడ్ చేసాం. ఇప్పుడు టైల్స్ వచ్చేసి 1.5 సైజ్ ఉంటుంది. అది చుట్టుకొలత మనకి ఎంత ఉంది, 20 అడుగులు ఉంది. సో దీన్ని మనం డివైడ్ చేసుకోవాలి. 20 అడుగులని డివైడ్ 1.5తో కొట్టేస్తే ఎన్ని టైల్స్ పడతాయో ఇక్కడ వచ్చింది చూడండి. 13 పీసులు పడేసి ఇంకొంచెం పీస్ పడుతుంది. సో మనం రౌండ్ ఫిగర్గా 14 పీసులు అనుకుందాం. ఇక్కడ మీకు ఇంకా నీట్గా చార్ట్ గీసాను చూడండి. హైట్ వచ్చేసి ఇప్పుడు చుట్టుకొలత 28 ఓకే. హైట్ ఎంత పడుతుంది, 7 అడుగులు తీసుకుందాం. మ్యాక్సిమం బాత్రూమ్స్ 7 అడుగులు ఉంటాయి. సో ఇక్కడ మనము మ్యాక్సిమం 3 లైన్స్ వచ్చేసి డార్క్ వేసినారు అనుకుందాం. 2 లైన్స్ వచ్చేసి హెచ్ఎల్ వేసినాం అనుకుందాం. హైలైటర్ వస్తాయి కదా అట్లాంటివి. పైన 2 లైన్స్ వచ్చేసి లైట్ కలర్ వేసినారు అనుకుందాం. సో ఇక్కడ మనకి చుట్టూ 14 పీసులు పడినాయి కదా పైన. సో మనము ఇట్లా హైట్ 2 అడుగులు ప్లస్ 14 పీసులు వెడల్పు. సో ఇది కొడితే మనకు లైట్ వచ్చేసి 28 పీసులు కావాలి. సేమ్ హైలైటర్ కూడా 2 లైన్స్ వేసాం కాబట్టి అవి కూడా 28 పీసులు. డార్క్ వచ్చేసి 1 లైన్ ఎక్స్ట్రా వేసినాం కాబట్టి 3 లైన్స్ ఇంటూ 14 తీసుకుంటే 42 పీసులు వచ్చినాయి ఇక్కడ. సో దీన్ని డివైడ్ 6తో చేయాలి, ఎందుకంటే ఇక్కడ పైన వెట్రిఫైడ్ వచ్చేసి మనకి ఒక బాక్స్ 16 అడుగులు వస్తుంది. 2x4 టైల్స్ 2 వస్తాయి దాంట్లో. సో 16 అడుగులు వస్తుంది కాబట్టి డివైడ్ 16తో చేసాం. కానీ ఇక్కడ అలా కాదు కదా, మనం బాక్సుల వైజ్గా తీసుకుంటాం కదా. దీంట్లో వచ్చేసి 6 పీసులు వస్తాయి అనమాట. 1.5 పీసులు సెరామిక్ టైల్స్ 6 పీసులు వస్తాయి. సో ఇక్కడ మనకి 28 పీసులు లైట్ కలర్ కావాలి. సో దీన్ని సపరేట్గా డివైడ్ చేసుకోవాలన్నమాట. 6తో డివైడ్ చేస్తే 5 బాక్సులు ఇక్కడ చూపిస్తుంది చూడండి. మళ్ళీ ఇక్కడ సేమ్ హైలైటర్ కూడా సేమ్ 2 లైన్లు కాబట్టి 5 బాక్సులు. డార్క్ వచ్చేసి డివైడ్ 6 చేస్తే 7 బాక్సులు, మొత్తం 17 బాక్సులు. సో ఇలా మెజర్మెంట్ తీసుకోవాలన్నమాట. అదే మనం ఒకటే కలర్ టైల్స్ వేసుకోవాలనుకుంటే కన్నా హైలైటర్ వద్దు, ఓన్లీ ఒకటే కలర్ వేసుకునే వాళ్ళకైతే మొత్తం పైన చూపించిన విధంగా టోటల్ తీసుకొని డివైడ్ చేసుకొని మనం తీసుకోవచ్చు. ఒకవేళ దీంట్లో వెట్రిఫైడ్ టైల్స్లో మీరు కానీ 2 రకాలు కలర్స్ కావాలనుకుంటే దీన్ని డివైడ్ ఇక్కడ 16 బాక్సులు వచ్చింది. 16తో డివైడ్ చేస్తే 11 బాక్సులు వచ్చింది కదా. దీన్ని ఇప్పుడు 12 బాక్సులు అనుకోని మనం రౌండ్ ఫిగర్ చేసేసి 6 బాక్సులు డార్క్ 6 బాక్సులు లైట్ అట్లా తెచ్చుకోవాలన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఒక బాత్రూమ్ అనే కాదు, మీకు ఎగ్జాంపుల్కి అర్థం అవ్వాలని చెప్పేసి ఒక బాత్రూమ్ తీసుకొనేసి ఇట్లా క్యాల్కులేషన్ చేసుకోవాలనేసి చూపించాను. ఇదే ప్రాసెస్లో పూజ రూమ్ అవ్వని, కిచెన్ అవ్వని, ఫ్రంట్ ఎలివేషన్ అవ్వని, వాష్ ఏరియా అవ్వని, ఎక్కడైనా అవ్వని సేమ్ ప్రాసెస్. వాల్స్కి మనం ఎక్కడైతే టైల్స్ వేయాలనుకుంటామో ఫస్ట్ తీసుకోవాల్సింది చుట్టుకొలత, హైట్. అవి 2 క్యాల్కులేషన్ చేసుకొని వచ్చిన టోటల్లో మనము ఎన్ని డిజైన్ కాన్సెప్ట్లు వేయాలనుకుంటున్నామో దాని రకంగా డివైడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, అన్ని పాయింట్స్ కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకేమైనా మిస్ అయినట్టు మీకు అనిపిస్తే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే టైల్స్ అబ్బాయి ప్రసాద్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.